హోలీ పండుగ వచ్చిందంటే మనకు రంగులు గుర్తుకు వస్తాయి. అయితే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుళ్ళూరు గ్రామంలో మాత్రం ఈ హోలీ పండుగను విచిత్ర వేషధారణలతో మగవారు ఆడవారి వేషధారణలతో అలంకరించుకుని రతి మన్మధులకు పూజలు జరుపుకుని మొక్కులు తీర్చడం ఇక్కడి వారి సాంప్రదాయం. ఆ గ్రామంలో ఈ హోలీ పండుగ రోజు మగవాళ్లు చీర కట్టుకుని బంగారు ఆభరణాలు వేసుకుని ముస్తాబవుతారు. ఇది వారి తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం. అనుకున్న కోరికలు తీరితే మగవారు ఆడవాళ్ల మాదిరి ముస్తాబై పిండి వంటలు తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. సాధారణంగా హోలీ అంటే రంగులతో పండుగ జరుపుకుంటారు. కానీ ఇక్కడ ఈ సంతెకుళ్ళూరు మా గ్రామంలో మగవారు స్త్రీల వేషం తీసుకుని శ్రీ రతి మన్మథ దేవుని వేషధారణతో కోరికలు కోరుతాము. ఈ దేవుడు మా కోరికలన్నీ తీరుస్తాడని, మా గ్రామాన్ని చాలా చల్లగా చూస్తాడని, వ్యాపారంలో కానీ ఆరోగ్యంలో కానీ చదువులో కానీ ఉన్నతంగా ప్రధాన స్థానానికి చేరుస్తాడని నమ్ముతాము. గత 7 సంవత్సరాల నుంచి నేను ఈ విషయం వేయడం జరుగుతుంది. ముందుగా మా నాన్నగారు వేసేవారు. మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేక చాలా మంది డాక్టర్లకు చూపించాలి, ఆరోగ్యం మెరుగుపరచలేదు. అందువల్ల మా తాతగారు ఈ వేషం వేయాలని మా నాన్నగారికి చెప్పడంతో ఆయన ఈ వేషం వేయడం జరిగింది. ఆ తర్వాత నేను వేయడం జరిగింది. అలాగే నేను కోరిన కోరికలన్నీ ఆ దేవుడు తీరుస్తున్నాడు. అలాగే మా ఇంట్లో శుభకార్యాలు కానీ ఏదైనా కానీ ఆ దేవుడు తీరుస్తున్నాడు. మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వేషం వేసి ఈ వారం రోజుల పాటు దేవుడే మమ్మల్ని కాపాడుతాడని మా నమ్మకం. నా పేరు కేదార్నాథ్. నేను బీఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను.